అందరికీ నమస్కారం. ఈరోజు మనము లార్విన్ సీడ్స్ వారి సురేఖ మిర్చి క్షేత్ర ప్రదర్శనలో ఉన్నాము. ఇది కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మన రైతు మురళీ నాయక్ గారు మాట్లాడతారు. ఆయన ఫార్మర్. ఒకసారి ఆయన మాటల్లో మన వెరైటీ ఎట్లా ఉంది, ఏ విధంగా దిగుబడి వచ్చింది, ఈ ప్రతికూల వాతావరణం తట్టుకొని కూడా ఎంత దిగుబడి వచ్చింది అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం మురళీ గారు, చెప్పండి సార్. మీ పేరు, మీ ఊరు? నా పేరు నూనె మురళి సార్. నా భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం సార్. నేను మన సురేఖ అనే విత్తనము చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. నల్లి బాగా తట్టుకుంటుంది సార్. నల్లి కూడా బ్రహ్మాండంగా, అది కాపు కూడా డ్యామేజ్ కాలేదు. బాగా ఎరుపు కూడా మంచిగా ఫ్రీగా ఉంది సార్. కాయ కలర్ కూడా మంచి బ్రహ్మాండంగా ఉంది సార్. దానివల్ల కొంచెం కూడా మనకు ప్రాబ్లం ఇవ్వకుండా మంచిగా నీట్గా దగ్గర 30-35 క్వింటాలు వచ్చే దిగుబడి చాలా మంచిగా ఫలితం దక్కిస్తుంది సార్. కాపు ఎట్లా ఉంది? కాపు కూడా బ్రహ్మాండంగా ఉంది సార్. స్టెప్ బై స్టెప్ కూడా కాపు కూడా మంచిగా వస్తుంది సార్. కొంచెం కూడా డ్యామేజ్ ఇవ్వలేదు. కింద పండుకాయ ఉంది, పచ్చికాయ ఉంది, పైన ఎగురు కూడా వస్తుంది. ఎగురు కూడా మంచిగా వస్తుంది సార్. పూత ఖాతా కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తుంది సార్. కాయ సైజు కూడా సన్నాల్లో కొంచెం కాయ సైజు 4 ఇంచుల దగ్గర ఇంకా బరువు కూడా వస్తుంది. గింజలు కూడా ఫుల్ కొని వస్తుంది. తుకాన్ని కూడా బాగా తుకంగా కూడా ఫుల్ వస్తుంది సార్. గింజలు కూడా నిండుగా ఉంటున్నాయి. నిండుగా ఉంటుంది. కాయ కూడా కొంచెము బరువు ఉంటుంది. పొడుగు కూడా కొంచెం ఉంటుంది సార్. కాయ పొడుగు ఉంది, తొడుగు కూడా గట్టిగా ఉంది. పొడుగు కూడా గట్టిగా ఉంది. గింజలు సరే ఎరుగుతుంది కానీ తొడిమ ఊడదు. తొడిమ అనేది ఊడిపోవడం అనేది ఉండదు. కాయ ఎరగాలి కానీ తొడిమ అనేది ఊడదు. ఇంత గట్టిగా ఉంది సార్. ఇందులో నల్లి వచ్చినా సరే మనకి నల్లి ఉన్నా సరే కాయ అనేది డ్యామేజ్ అవడం లేదు. ఈ నల్లి ఇన్ని నెలలు ఉన్నాయి. నల్లిని తట్టుకొని కూడా మీకు కాయ సైజు కానీ కలర్, ఫ్రూట్ క్వాలిటీ అన్నీ ఉన్నాయి. దిగుబడి ఫ్రీగా మంచిగా ఉంది. ఎంత వస్తుంది దిగుబడి? దగ్గర 30-35 క్వింటాలు సార్ ఎకరాకు. ఈ చుట్టుపక్కల రైతులందరూ, మీ కొత్తగూడెం రైతులందరూ చూశారు మంచిగా? అంటే సరే వీళ్ళు మన దగ్గర చూశారు. మీరు ఎక్కడి నుండి విత్తనాలు తెరదాన్ని ఇంతకుముందు మనం హైదరాబాద్ నుండి తీసుకొస్తాము. అక్కడ నుండి ఇక్కడ రైతులు కూడా చాలా మట్టుకు డెవలప్ అయ్యారు. ఓకే, అందరు కూడా హైదరాబాద్ తీసుకొని ఫస్ట్ నుండి అలవాటు చేసింది నేనే సార్. అదే మీరు చెప్పిన మొదటి నుంచి టేకర్స్ అని కానీ సరౌండింగ్ అంతా కానీ మీరే మొత్తం మురళివన్నీ చాలా వరకు వచ్చారు. చాలా వరకు తీసుకుంటున్నారు. మిగతా రైతులతో చెప్పండి మన సురేఖ గురించి. ఆ రైతులు, ఎందుకంటే చాలా మంది రైతులు పోయి నష్టపోయినారు. సో వాళ్ళకి ఏంటంటే మన వెరైటీ బాగుందని మీరు చెప్పారనుకోండి, వాళ్ళ ఆశీర్వాదం మీకు కూడా వస్తుంది. అది నలుగురు బాగు కోసం మనం ఈ విత్తనాన్ని మిగతా రైతులు కూడా ప్రమోట్ చేయండి.